ఎంతసేపు పడుకున్నానో కళ్ళు తెరిచి చూస్తే టైము సాయంత్రం 6 గంటలయింది. ఒళ్ళు తెలియకుండా నిద్రపోయానన్నమాట. ఈ పాటికి సందీప్ స్నేహితులంతా ఇళ్లకి వెళ్ళిపోయి ఉంటారు. లేచి చన్నీళ్లతో మొహం కడుక్కుని గది నుండి బయటకొస్తుంటే సందీప్ కేకలు వినబడుతున్నాయి. చీర సరిచేసుకుని అటుగా వెళుతుంటే సందీప్ అరుపులు, ఏడుపు వినిపించాయి. జానకి, వెళ్ళి అమ్మాయిని తీసుకురావే అంటున్నారు అత్తయ్య. ఏరా శ్యామ్, ఇందాకటి వరకు బాబుతో అక్కడే ఉన్నావుగా, వాడే ఆడుకుంటాడని నాకు చెప్పి మరీ లోపలికెళ్ళావుగా. ఈ 5 నిమిషాల్లోనే ఏమైందిరా, వాడంతలా ఏడుస్తున్నాడే. ఆవిడ మాటలు మరింత బిగ్గరగా ఆదుర్దాగా వినబడుతున్నాయి. టెన్నిస్ కోర్టు వద్దకు పరుగు పెట్టాను. కోర్టులో బాల్ షూటర్ ఇంకా టెన్నిస్ బాల్స్ని గుప్పిస్తూనే ఉంది. శ్యామ్, సందీప్ కోర్టు బయట ఉన్నారు. ఏమైంది, నా బాబుని మళ్ళీ ఏం చేశారు అంటూ సందీపు భుజాల మీదున్న శ్యామ్ చేతులు లాగేశాను. సందీప్ని ఎత్తుకుని కాస్త దూరంలో ఉన్న కుర్చీలో కొదేసి రక్తం కారుతున్న వాడి ముఖాన్ని చూశాను. నోట్లోంచి రక్తం, ఎడం పక్క కణత కమిలిపోయి బాల్ గట్టిగా తగిలిన దెబ్బ. వాడిని అలా చూసి తట్టుకోలేకపోయాను. కడుపు తరుక్కుపోయింది. ఏడుస్తున్న వాడిని ఎలా ఓదార్చాలో తోచక వాడిని గుండెలకి హత్తుకుని నేను కన్నీళ్ల పర్యంతమయ్యాను. దెబ్బేమన్నా తగిలుంటే మన డాక్టర్ని పిలవండి అంటూ దగ్గరగా వచ్చిన అత్తయ్య సందీప్ ముఖం మీద దెబ్బలు చూసి భయపడినట్టు ఆగిపోయారు. చక్కగా ఆడుకుంటున్నాడని అనుకున్నానే, అప్పటి వరకు శ్యామ్ వాడితోనే ఉన్నాడుగా. మరేమైందో ఏంటో, పాపం బిడ్డకి ఎంత గాయం, ఎంత బాధ అంటూ బాబు వంక చూస్తూ గొడవ పడిపోతున్నారామె. శ్యామ్ వచ్చి బాబుని ఎత్తుకోబోయాడు. మీరు చేసింది చాలు శ్యామ్, వాణ్ణిలా ఆడించొద్దని చెప్పినా మీరు వినరుగా. నా బిడ్డ జోలికి రాకండి అంటూ దుఃఖాన్ని ఆపుకుంటూ డ్రైవర్ సాయంతో బాబుని తీసుకుని కారెక్కాను. నువ్వు కూడా వెళ్ళరా శ్యామ్, నీలకసలే ఒంట్లో బాగలేదు. నాన్నని వెంట తీసుకుని వెంటనే వెళ్ళు అంటూ వెనక నుండి అత్తయ్య గారి గొంతు వినబడింది. కారు నడుపుతూ సందీపు పరిస్థితికి నొచ్చుకున్నాడు డ్రైవర్. ఇలా జరగడం దురదృష్టమే మేడం. శ్యామ్ సారు మధ్యాహ్నం 3ంటికే ఇంటికొచ్చారు. పిల్లలతో ఆడుతూ సారు టెన్నిస్ కోర్టులోనే చాలాసేపు ఉన్నారండి. సార్తో పిల్లలు హుషారుగా ఆడారు మేడం. పెద్దమ్మగారు కూడా అక్కడే కూర్చున్నారు. అతను చెప్పింది మౌనంగానే వింటున్నాను. 5 దాటాక సందీప్ బాబు ఫ్రెండ్స్ని ఎవరిళ్ల దగ్గర వాళ్ళని విడిచొచ్చి కారు క్లీన్ చేస్తుండగా బాబు ఏడుపు వినిపించి అటు పరిగెత్తాను మేడం చెప్పుకుపోతున్నాడు డ్రైవర్. అక్కడ టెన్నిస్ కోర్ట్ లోపల సందీప్ బాబు ఆ మిషన్ నుండి విసురుగా తన పైకొస్తున్న బంతుల్ని తిరిగి కొట్టలేక అల్లాడిపోతున్నాడు. ఇంతలో శ్యామ్ బాబు పొరుగునొచ్చి సందీప్ బాబుని కోర్టు బయటికి తెచ్చారు. అప్పుడే మీరు వచ్చారు అని ముగించాడు. అంటే నేను లోనికి వెళ్ళి నిద్రకు పడ్డ కాసేపటికి శ్యామ్ వచ్చాడన్నమాట. మొత్తానికి సందీప్ని కోర్టులో ఉంచి షూటర్ స్విచ్ శ్యామ్ కదా వెయ్యాలి. కావాలని అలా చేశారా? అవునన్నమాటేగా. లేదంటే దగ్గరుండి ఆడించాలి కానీ మొదటిసారి బాల్ షూటర్తో చిన్నవాడిని ఒంటరిగా వదిలి వెళ్ళవేంటి? అక్కడే ఉన్న అసలు జరిగిందేది అత్తయ్యకి తెలీదు. నాకు మాత్రం సందీప్ పట్ల శ్యామ్ అలక్ష్యం అర్థమయ్యి మనసు స్తంభించిపోయింది. ఇటువంటి కాతరలేని మనిషిగా నేను మరొక బిడ్డను కనివ్వబోయేది? పసివాణ్ణొక్కడనే కాపాడలేకపోతున్నానే. సందీప్ విషయంగా నా అభిప్రాయాలు తెలుసుండి ఎంతటి నిర్లక్ష్యం! భగవంతుడా, నాకు నిష్కృతి లేదా అని గట్టిగా తలపట్టుకున్నాను. హాస్పిటల్ రావడంతో బాబుతో భద్రంగా కారు దిగి వడిగా లోనికి వెళ్ళాను. ఎమర్జెన్సీ డాక్టర్లు సందీప్ ముఖం మీద గాయం శుభ్రం చేశాక వాణ్ణి పరీక్షించి నోటిలో 2 పళ్ళు ఊడాయని, చిగుళ్ళు కణతలు బాగా ఒరుసుకుపోయాయని నిర్ధారించారు. తలనొప్పి అని వాడు చెప్పడంతో ముఖం మీద వాపు తగ్గాక కళ్ళు పరీక్ష చేయించాలని రిపోర్ట్ ఇచ్చారు. లక్కీగా మొదట్నుంచి సందీప్ని చూసిన పీడియాట్రిషియన్ కూడా సమయానికి అందుబాటులోకి వచ్చారు. బాబు రిపోర్ట్స్ ఆయనే చూడడం కాస్త ఊరటనిచ్చింది. శ్యామ్, మావయ్య నాతో పాటు వెయిటింగ్ రూమ్లోనే ఉన్నారు. కాసేపటికి డాక్టర్ పిలిస్తే లోపలికి వెళ్ళి ఎదురుగా కూర్చున్నాం. నా వంక చూశారాయన. ఏంటమ్మా, ఇలా ఇన్నిసార్లు తీవ్రంగా దెబ్బలు తగలడం బాబుకి? బిడ్డని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. మీకంతగా టైం లేకపోతే పని వాళ్ళని పెట్టొచ్చు కదా. బాబు చార్టు ప్రకారం ఇంతకు మునుపు రిస్ట్ ఫ్రాక్చర్ కూడా అయింది. అది నాకు గుర్తే. ఇప్పుడు కణత మీద తగిలింది గట్టి దెబ్బ కాబట్టి చూపు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఏమైనా కంటి ఎగ్జామ్ అయ్యాక తెలుస్తుంది అన్న డాక్టర్ మాటలు వింటూ జీవోత్సవంలా అయిపోయాను. అసలు దెబ్బలెలా తగిలాయి అని అడిగారు. సందీప్ సరదా పడుతుంటే టెన్నిస్ బాల్ షూటర్ ఆన్ చేసి షాట్స్ రిటర్న్ చేయడం చూపించాక నేను ఓ 5 నిమిషాలు ఇంట్లోకి వెళ్ళాను. బాబుకి షూటర్ వేగం హెచ్చై ఉండొచ్చు. దాంతో బాల్స్ని తిప్పికొట్టలేక అటువంటి తీవ్ర గాయాలకి గురయ్యాడు.
వాడి అరుపులకి నేను వెళ్లేలోగానే బాబుకిలా తగిలాయి. శ్యామ్ తానే స్వయంగా జరిగిన సంఘటన బేరీజు వేసి డాక్టర్కి వివరించాడు. చూడండి శ్యాంప్రసాద్, బాబుకి 5 ఏళ్లప్పుడు రిస్ట్ ఫ్రాక్చర్ అయిన కారణం ఇప్పుడు బాల్ షూటర్తో ఇలా ఇంజ్యూర్ అవ్వడం మీ మీద బ్యాడ్గా రిఫ్లెక్ట్ అవుతుంది. పైగా వాడంతట వాడు చేసుకున్నవి కావు. మీ కుటుంబం నాకు బాగా పరిచయం. సో జస్ట్ ఫ్రెండ్లీ అడ్వైజ్. బాబు ఫిజికల్గా స్ట్రాంగ్ కూడా కాదాయే. 8 ఏళ్లకి 6 ఏళ్ల ఉన్నాడు. హీఈజ్ బిట్ వీక్ ఫర్ హిజ్ ఏజ్ కదా. బాబుని ఇక నుండి పెద్దవాళ్లతో గాని పెద్దవాళ్ల ఆటలు గాని ఆడనీకండి అన్నారు డాక్టర్ గారు గంభీరంగా. ఇప్పుడు చేయవలసింది చేసి మెడిసిన్స్ రాశాను. కరెక్ట్గా అవి వాడి బాబుని 4 రోజుల్లో తీసుకురండి. అవసరం ఉంటే నా సెల్కి ఫోన్ చేయండి. హీ విల్ బి రెడీ టు గో హోమ్ నౌ. వెళ్ళి బాబుని ఇంటికి తీసుకువెళ్ళండి అంటూ ప్రిస్క్రిప్షన్ కాగితం టేబుల్పై నుంచారు. వింటున్న నాకు శ్యామ్ పీక నులిమి చంపేయాలన్నంత కోపం వచ్చింది. డాక్టర్ రాసిన మందుల కాగితం తీసుకుని బాబు కోసం ఎమర్జెన్సీ రూమ్ వైపు వెళ్ళాను. శ్యామ్ నా వెనువెంటే వచ్చారు. నేను బిల్లు కట్టి మందులు తీసుకొస్తాను అంటూ నా చేతిలోని ప్రిస్క్రిప్షన్ ఇమ్మన్నారు. నేను ఎవరన్నా నా చేతిలో నుండి బలవంతంగా తీసుకున్నారు. ఈ పరిస్థితుల నుండి నేను ఎలా విడదీసుకోవాలి? పిల్లల భవిష్యత్ ఏంటి? ఏదో ఓ మార్గం దొరకబుచ్చుకోవాలి. ఇది నా బిడ్డల కోసం నా ఒంటరి పోరాటమే. అన్నీ తెలిసినా అత్తయ్య చేయగలిగిందేమీ ఉండదు. ఆవిడ పెద్దావిడ, కాక శ్యామ్ తల్లి కూడా. పైగా ఈ విషయంగా ఆమె అవగాహన పరిధి కూడా స్వల్పమైందే. సందీప్కి డెంటిస్టు, కళ్ళ డాక్టర్ల వద్ద 4 రోజుల పాటు పరీక్షలు, ట్రీట్మెంటు పూర్తయ్యాయి. దెబ్బ తగిలి ఊడిన పళ్ళ వల్ల నష్టం లేకపోయినా ఎడమవైపు చిగుళ్ళు బాగా దెబ్బతిన్నాయట. తిరిగి రాబోయే పళ్ళ విషయంలో వేచి చూడాలన్నారు. కణతల మీద దెబ్బ గట్టిగా తగలడం వల్ల ఎడమ కంటి చూపు మందగించిందట. వాడి తలనొప్పులకి మాత్రం కళ్ళద్దాలు వెంటనే వేయించాలని రిపోర్ట్లు ఇచ్చారు. పన్నెంటి నా బాబుకొచ్చిన ఈ దౌర్భాగ్యం నన్ను మానసికంగా, శారీరకంగా కుంగదీసింది. జీవితం మీద విరక్తి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న నేను కడుపున ఉన్న మరో బిడ్డని శ్రద్ధగా మోసి జన్మనిచ్చి పెంచే ఓపిక, యోగ్యత నాకు లేవు అనిపించింది. నేను నా బిడ్డలని విచక్షణాజ్ఞానం లేని తండ్రి నుండి కాపాడుకోగలనా? సాధ్యమయ్యేనా? ఆలోచనలతో బుర్ర వేడెక్కింది. నా పడక, నివాసం సందీప్ గదిలోకి పూర్తిగా మార్చేశాను. సందీప్ ముఖం మీద దెబ్బలు మాని మామూలుగా అవడానికి 2 నెలలు పట్టింది. గాయాలకి, స్కిన్కి వాడిన క్రీమ్స్ కూడా ఇక మానేయొచ్చు అన్నారు డాక్టర్లు. వాడికి కళ్ళద్దాలు మాత్రం మరికొంత కాలమైనా వాడాలన్నారు. వాడి కంటి చూపు మెరుగవుతుందో లేదో అని వర్రీగా ఉంటుంది. దీనికి అంతటికీ కారణమైన శ్యామ్ మీద చాలా కోపంగా ఉంటుంది. నా మనస్తాపాన్ని నా భర్త దుర్మార్గుడికి తెలియజేయడం ఎలా అని ఆలోచిస్తున్నాను. ఓ రోజు పొద్దున్నే శ్యామ్ ఆఫీస్కి తయారవుతుండగా తన గదిలోకి వెళ్ళాను. అద్దం ముందున్న శ్యామ్ వెనుతిరిగి చూశాడు. ఏం సంగతి? చాలా కాలం తర్వాత నా ముఖం చూడాలనిపించిందా? రా కూర్చో అంటూ నా వైపు రాబోయాడు. ఆగండి, నేను చెప్పేది వినవలసిన అవసరం మీకు నాకు కూడా ఉంది. మీరే కూర్చోండి అని నేను వాకిలి పక్కనే ఉన్న మోడ మీద కూర్చున్నాను. శ్యామ్ నా వైఖరికి కాస్త విస్తుపోయి దూరంగా బెడ్ మీద కూర్చున్నాడు. నా మీద గాని నా బిడ్డ మీద గాని మీరు చేయి వెయ్యాలన్న ఆలోచన మానుకోండి. ఇక మన మధ్య ఎటువంటి సంబంధం నాకు ఇష్టం లేదు. మీలోని మొరటుతనం బిడ్డని అవిటివాణ్ణి చేసింది. నాకు తెలిసి కావాలనే పదే పదే నిర్లక్ష్యంగా మీరు మన బిడ్డకి, నా పెంపుడు కుక్కలకి భౌతికంగా హాని కలిగిస్తున్నారు. ఇక ముందు కూడా చేస్తారని నాకు తెలుసు అని శ్యామ్ వంక చూశాను. నా వంకే చూస్తున్న అతని కళ్ళు కోపంగా ఉన్నాయి. ఈసారి ధైర్యంగా శ్యామ్ని సూటిగానే చూస్తూ, ఇక కడుపులో ఉన్న ఈ బిడ్డకి జన్మివ్వడం కూడా నాకు ఇష్టం లేదు. మీరు ఏం చేయదలిచినా నా ఈ నిర్ణయాల్లో మార్పు ఉండబోదు. మా మీద జులుం సాధించాలని చూస్తే నేను సహించను. ఇక మీ ఇష్టం అని చెప్పి గబగబా ఆ గది నుండి వెళ్ళిపోయాను. సందీప్ని స్కూల్కి రెడీ చేస్తుంటే నా సెల్ మోగింది. కాల్ రిసీవ్ చేశాను. హలో, నేనే చిత్రని. ఎలా ఉన్నావు? నేనిప్పుడు ఢిల్లీలోనే ఉన్నాను. నీకెంతో దూరంలో కూడా కాదు అంటున్న చిత్ర మాట విని కాస్త ఆశ్చర్యపోయాను. మా ఇద్దరికి ఢిల్లీ అపోలో హాస్పిటల్లో రెసిడెంట్ సైకియాట్రిస్ట్గా జాబ్స్ వచ్చాయి. ఈ ఆదివారం నువ్వు ఓకే అంటే మిమ్మల్ని కలవడానికి వస్తాం. అటునుండి చాలా ఉత్సాహంగా అంది చిత్ర. తప్పకుండా రండి చిత్ర అన్నాను. నాకు సంతోషంగా అనిపించింది. ఆదివారం పొద్దున్న 10ంటికి సందీప్కి గిఫ్ట్, ఫ్రూట్ బాస్కెట్ తీసుకుని వచ్చారు చిత్ర, ఆనంద్. చిత్ర భర్త ఆనంద్ని నేను పెళ్ళప్పుడు చూశాను. శ్యామ్ ఆయన్ని కలవడం మాత్రం మొదటిసారే.
వాళ్ళతో కాసేపు మాట్లాడి లంచ్ చేశాక పనుందంటూ శ్యామ్ బయటికి వెళ్లారు. శ్యామ్ ముభావంగా ఉన్నారనిపించింది నాకు. అత్తయ్య మావయ్య వచ్చిన అతిథులతో చాలాసేపు సరదాగా మాట్లాడుతూ గడిపారు. అంకుల్, ఆంటీ అంటూ వాళ్ళతోనే ఉన్నాడు సందీప్. వాళ్ళకి తన స్విమ్మింగ్ పూల్, బాస్కెట్బాల్, టెన్నిస్ కోర్టు చూపించాడు. క్యాండీ, మిండీలని పరిచయం చేశాడు. అంకుల్, నేను మా డాడీలా బాగా టెన్నిస్ ఆడగలను, మీరు ఆడతారా? ఆనందని విడవకుండా కబుర్లు చెబుతూ ఉండిపోయాడు వాడు. ఆనందకు కూడా పిల్లలంటే ఇష్టమని తెలిసింది. నాకు ఆనంద పట్ల సద్భావనే కలిగింది. సంకోచించకుండా బాబుని ఆనంద్కి దగ్గరగా వెళ్ళనివ్వడం నాకే కొత్తగా ఉంది. శ్యామ్ వల్ల కలిగే ఆపదల దృష్ట్యానే కదా నేను సందీప్ పట్ల ప్రొటెక్టివ్గా ఉంటున్నాను అని నాకు నేను సమాధానం చెప్పుకున్నాను. సందీప్తో కాసేపు బాస్కెట్బాల్ ఆడుతూ పూల్ వద్ద ఉండిపోయారు ఆనంద్. నేను చిత్ర టీ తాగుతూ ఇంటి వెనక సిటౌట్లో కూర్చున్నాం. సరే, ఇప్పుడు చెప్పు. మునుపటంత సంతోషంగా లేవెందుకు? ఏమవుతుంది? హాయిగా ఉన్నావని నాకు అనిపించడం లేదు అంది చిత్ర నన్ను చూస్తూ. అంతలా బయటికి కనబడిపోతున్నానా అని ఇబ్బందిగా అనిపించింది. ఏమని చెబుతాను, ఎలా చెబుతాను అనుకున్నాను. క్షణమాగి, ఏం లేదు చిత్ర, నాకిప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ, ఒంట్లో బాగోడం లేదు. సందీప్ పనులన్నీ నేనే చూసుకోవాలి, యాతనగా ఉంది. శ్యామ్ తన కంపెనీ పనితో ఏమో బిజీగా ఉంటారు. ఈ సమయంలో మరో బిడ్డని కనాలని గాని పెంచి పెద్ద చెయ్యాలని గాని నాకు లేదు. ఓపిక లేదనుకో అంటూ నవ్వేశాను. ఏంటి, బిడ్డ వద్దనుకుంటున్నావా? నేననుకున్న దానికంటే నీకు ఎక్కువే చిక్కులు చింతలు ఉన్నట్టున్నాయే. చిత్ర అంటుండగానే సందీప్, ఆనంద్ మా వైపుగా వచ్చారు. మమ్మీ, ఆనంద్ అంకుల్కి నాతో బాస్కెట్బాలు, టెన్నిసు ఆడడానికి టైం ఉంటుందట. ఎవ్రీ వీకు రమ్మని అడగనా మమ్మీ? నా వద్దకొచ్చి అడిగాడు సందీప్. సందీప్తో ఆడడానికి వాళ్ళ డాడీకి అసలు టైం ఉండదటగా. అందుకే ఎప్పుడన్నా వచ్చి ఆడతానని చెప్పాను నవ్వుతూ అన్నాడు ఆనంద్. మీ వాడు చిన్నగానే ఉన్నాడు గాని బాగా ఫాస్ట్. బాస్కెట్బాల్ నాకంటే బాగా ఆడి నన్ను ఓడించాడు. అయినా ఇంత స్లిమ్గా ఎలా ఉన్నాడు? వాడిని డైట్ మీద ఉంచారా నీలగారు? ఆనందం నవ్వుతూనే అన్న ఆ మాటలు నా గుండెల్ని పిండేశాయి. వాడి మణికట్టు విరిగిన విషయం మొదలుకొని వాడికి తగిలిన దెబ్బలన్నీ జ్ఞాపకం వచ్చాయి. నీలమ్మ, మేము వెళ్ళిరామా మరి అంటూ కదిలింది చిత్ర. వీలు చేసుకుని మళ్ళీ కలుస్తామంటూ అందరికీ చెప్పి వెళ్లారు ఆనంద్. రాత్రి 9:30కి బాబుకి బెడ్ స్టోరీ చదువుతుండగా చిత్ర ఫోన్ చేసింది. ఇప్పుడు చెప్పమ్మా నీలమ్మ, సంగతేంటి? బిడ్డ వద్దు అనుకోవడానికి కారణమేంటి? ఉన్న చనువు కొద్దీ అడిగింది. మన రమణికేమో సంతానం కలగక డిప్రెషన్లో ఉంది. మరి నువ్వేమో ఇలా. సంగతి తెలిస్తే సలహా ఇవ్వగలను నీ శ్రేయోభిలాషిగా. సో చెప్పవే అంది ఆదుర్దాగా. మెల్లగా లేచి బాల్కనీలోకి నడిచాను. చెప్పానుగా, సందీప్ని చూసుకోవడానికే నాకు సమయం చాలదు. యానిమల్ షెల్టర్ పని కూడా చూస్తాను. అలసిపోయాను. అదీగాక మా ఆయనకి నాకు మధ్య పెద్దగా పొంతన కూడా లేదులే. నేనిప్పుడున్న పరిస్థితుల్లో మరో బిడ్డ అంటే నాకు ఆసక్తిగా లేదు. అంతకంటే విషయమేమీ లేదు అన్నాను. బిడ్డని వద్దనుకున్నంత మాత్రాన నీ చింతలు బాధ్యతలు పోవు. పైగా ఆ బిడ్డే నీ జీవితంలోకి మార్పు తెస్తుందేమో ఆలోచించుకో. మీ సంపద పరపతి అనుభవించడానికి కడుపున పుట్టిన పిల్లలుంటే మంచిదేగా. చక్కగా పెంచి వారిని వృద్ధిలోకి తెచ్చి వారి సుఖ సంతోషాలని పంచుకో, సరేనా? నీకెప్పుడు ఏది కావాలన్నా మాట్లాడాలన్నా ఫోన్ చేయి. టైం చూసుకుని నేనొచ్చి వాలిపోతాను. నువ్వు బాగోవడమే ముఖ్యం. ఇక పడుకో అని ఫోన్ పెట్టేసింది చిత్ర. చిన్నప్పటి నుండి చిత్ర అంతే. ఎదుటివారు సంతోషంగా ఉన్నారా లేదా అని కనిపెట్టగలిగేది. సహాయం చేయాలని చూసేది. అందుకే డాక్టర్ అవ్వాలని కోరుకునేది. తల్లిదండ్రుల్ని కారు యాక్సిడెంట్లో పోగొట్టుకున్న చిత్ర 10 ఏళ్లప్పుడే కేరళ నుండి మేనమామ దగ్గరకు వచ్చేసింది. బాగా ఆస్తిపరురాలని చెప్పుకునేవారు చిత్ర గురించి. మా ఇంటికి 4 ఏళ్ల అవతల పెద్ద భవంతిలో వాళ్ళ మేనమామ దగ్గర పెరిగింది. చాలా దయగల మనసు, మంచి ఆలోచన గల అమ్మాయి. నాకు 10వ ఏట పరిచయమైన చిత్ర స్నేహమంటే ప్రాణం పెట్టే శ్రేయోభిలాషి. అకస్మాత్తుగా ఇన్నాళ్ల తర్వాత నీలి నీడలు కమ్ముకున్న నా జీవితంలోకి నా ప్రాణ స్నేహితురాలు అడుగు పెట్టాలని చూస్తోంది. నాకు చేయూతనిస్తానంటోంది. బిడ్డని వదిలించుకోవాలని నాకు లేదు. నా పరిస్థితి అటువంటిది. గర్భం ఉంచుకోవాలా లేదా అన్న విషయంలో 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలి. ఇతర చెప్పింది కూడా ఆలోచిస్తూ నిద్రలోకి జారాను. చిత్ర, ఆనంద్ ప్రతి ఆదివారం వస్తున్నారు. అత్తయ్య మావయ్యలకి వాళ్ళిద్దరూ అంటే ఇష్టం ఏర్పడడంతో
వాళ్ళని ఆప్తుల్లా భావించడం మొదలుపెట్టారు. శ్యామ్ది అందరితో మాట్లాడి సరదాగా ఉండే నైజం కాబట్టి ఇంట్లో ఉంటే మాత్రం ఆనందతో మాట్లాడుతూ బాగానే ఉంటున్నారు. ఇద్దరికీ కుదిరితే ఎప్పుడన్నా టెన్నిస్ ఆడుతున్నారు కూడా. నాకు చిత్ర రాకతో జీవితంలో ఓ స్నేహం, ఆప్యాయత, ఓ ఆలంబన దొరికినట్టయింది. ఇక సందీప్ సంతోషానికి అంతే లేదు. ఆదివారం అంటే ఆంటీ అంకుల్తో ఆనందాల రోజు వాడికి. హాస్పిటల్ దగ్గరగా ఉన్న గేటెడ్ కాంప్లెక్స్లో అపార్ట్మెంట్ కొన్నారు వాళ్ళు. వారి గృహప్రవేశం మా అత్తయ్య మామయ్యల ఆధ్వర్యంలోనే జరగాలన్నారు. ఆ రోజు పూజకి మేమంతా కాస్త ముందుగానే చిత్ర కొత్తింటికి చేరాం. హాస్పిటల్ నుండి ఆనంద్ చిత్రల కొలీగ్స్ కుటుంబాలు కొందరొచ్చారు. ప్రయాణం చేయలేక చిత్ర మావయ్య, లండన్లో సెటిల్ అయిన ఆనంద్ వాళ్ళ అన్నయ్య రాలేకపోయారు. మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారట. పూజ అయ్యాక ప్రసాదం తీసుకుని పని ఉండడంతో శ్యామ్ వెళ్ళిపోయారు. భోజనాలయ్యాక మిగతా అతిథులతో పాటు అత్తయ్య వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోగా క్లబ్ హౌస్ ఆవరణలో కిడ్స్ వరల్డ్ చూపించడానికి సందీప్ని తీసుకువెళ్లారు ఆనంద్. కిచెన్ క్లీన్ చేద్దామా అని పైకి లేవబోయాను. నువ్వేం చెయ్యొద్దు, వచ్చి కాసేపు కూర్చో అని చేయి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టేసింది చిత్ర. సంతోషం, నువ్వు బిడ్డను వద్దనుకోవడం లేదని నాకు అర్థమైంది. మీ ఆయనకి నీకు మధ్యన పొంతన లేకపోవడం సంగతి నువ్వు చెప్పు అని క్షణమాగి నా వంక చూసింది. బయటికి ఆయన అన్ని విధాలా అర్హుడైన భర్తలాగానే అనిపిస్తున్నాడు. కానీ మీ ఇద్దరి వైఖరి గమనిస్తే మీ మధ్య ఓ స్నేహం కానీ ఓ సంభాషణ కానీ ఉన్నట్టుగా నేను చూడలేదు. విషయం ఏమిటో చెప్పు నీలా. నేను నీ ఫ్రెండ్నే కాదు, ఒక డాక్టర్ని కూడా. అందున సైకియాట్రిస్ట్ని, నీకు సాయం చేయగలను అని గెడ్డం పట్టుకుంది. నేను పక్కున నవ్వేశాను. ఏమీ లేదు లేవే తల్లి. సియాం ఒత్తి మొరటు మనిషి. నాతోనే కాదు, మా పెట్స్తో, సందీప్తో, అందరితో అలాగే ఉంటాడు. అందుకే నాకు సియాంతో గొడవ, సరేనా అని తేల్చేస్తూ మంచినీళ్లు కావాలంటూ లేచాను. ఓహో, మన కాలేజీ రోజుల్లో మొరటోడు సినిమాలో లాగానా అని చిత్ర అనగానే ఇద్దరం నవ్వుకున్నాం. అంతలో ఆనంద్, సందీప్ వచ్చేశారు. నేను లేకుండా బాబుని అలా మరొకరి వెంట పంపించడం ఇదే మొదటిసారి. నా బిడ్డ భద్రత విషయంలో వేరొకరిని నమ్మగలిగినందుకు హాయిగా అనిపించింది. సాయంత్రం 6 సందీప్కి పార్లర్లో ఐస్ క్రీం తినిపించి మమ్మల్ని ఇంటి దగ్గర వదిలారు చిత్ర, ఆనంద్. ఈసారి ప్రెగ్నెన్సీకి కూడా కష్టం లేకుండా అత్తయ్య నన్ను శ్రద్ధగా చూసుకుంటున్నారు. నాకు 4వ నెల వచ్చింది. చిత్ర వాళ్ళు ఢిల్లీ వచ్చి 2 నెలలైంది. చిత్ర, ఆనంద్ మా కుటుంబానికి సన్నిహితులయ్యారు. సందీప్కి సొంత తండ్రితో కూడా లేని స్నేహం, సాన్నిహిత్యం ఆనంద్తో కుదిరింది. ఎప్పట్లా ఆదివారం రొటీన్ మెన్యూ కాకుండా ఈవేళ తానే మార్కెట్ నుండి కూరలు తెచ్చి అత్తయ్య చేత వండించారు శ్యామ్. ఏదో విశేషం ఉంటుంది అనుకున్నాను. చిత్ర, ఆనందులతో కబుర్లు చెప్పుకుంటూ అందరం లంచ్ చేస్తుండగా, అమ్మా, నేను తెచ్చిన స్వీట్స్ కూడా సర్వ్ చేయమాకు అన్నారు శ్యామ్. మా అందరినీ ఉద్దేశించి ముందుగా ఓ అనౌన్స్మెంట్. ఈ ఇయర్ వరల్డ్ టాప్ 20 సాఫ్ట్వేర్ కంపెనీలతో పోటాపోటీగా నిలిచింది మా కంపెనీ. ఢిల్లీ స్టేట్లో నెంబర్ 1గా అనౌన్స్ చేశారు. వచ్చే ఆదివారం లయన్స్ క్లబ్ వారి బాల్ రూమ్లో కంపెనీ డిన్నర్ అరేంజ్ చేశాం. ప్రైవేట్ ఎఫైర్. మనము, మా కంపెనీ స్టాఫ్. సో చిత్ర, ఆనంద్, మీకు నా ప్రత్యేక ఆహ్వానం. ప్లీజ్ జాయిన్ అస్ అన్నారు శ్యామ్ సంతోషంగా. నీలవేణి ఇంట అడుగుపెట్టాక శ్యామ్ బిజినెస్ రాబడి 10 పెరిగాయి. అంతా మా కోడలి అదృష్టం అంటూ ఆ అభివృద్ధికి కారణం నాకు ఆపాదించారు మావయ్య. వితౌట్ ఎనీ డౌట్ అన్నారు శ్యామ్. సిటీ బిజినెస్ సర్కిల్స్లో శ్యామ్ పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పుకుంటారు అన్నారు ఆనంద్ కాంప్లిమెంట్గా. నా చెయ్యి పట్టుకుని నాతో 7 అడుగులు నడిచాక మాత్రం నా జీవితంలో అశాంతిని నింపారు మీ శ్యామ్ అనుకున్నాను. శ్యామ్ బయటకు కనబరిచే మృదుత్వం నా పట్ల ఎందుకు చూపించరో నాకు అర్థమే అవ్వదు. నా ప్రమేయం లేకుండా, నా అయిష్టాన్ని పట్టించుకోకుండా భర్తగా నాపై తన అధికారం చెలాయిస్తూనే ఉన్నారు. కొనసాగుతున్న మా దాంపత్య జీవితం కూడా సంసారం అన్న ముసుగు వేసిన నరక కోపం. శ్యామ్ నన్ను తాకిన ప్రతిసారి నా అణువణువు అయిష్టతతో ఎదురు తిరుగుతుంది. ఎలా నాకు నిష్కృతి లభించేనో అన్నదే నా ఆలోచన. ఇకపైన అతనికి చేరువుగా మెలిగే సందర్భమే రాకుండా జాగ్రత్త పడాలని నిర్ణయించుకున్నాను. భూదేవంత ఓర్పునివ్వమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంటాను. నా కొడుకును పెంచి పెద్ద చేసి వృద్ధిలోకి తేవడమే నాకు మిగిలిన సంతోషం. అన్ని దెబ్బల నుండి కోలుకొని ఇటు ఆటల్లో అటు చదువుల్లోనే కాకుండా చిన్మయ మిషన్ వారి బాలవిహార్ ప్రోగ్రాంలో కూడా ఆసక్తిగా పాల్గొంటున్నాడు సందీప్.
భగవద్గీత శ్లోకాలు కూడా చక్కగా వల్లిస్తాడు. తెలియని అర్థాలు చెప్పడానికి అత్తయ్య ఉండనే ఉన్నారు. భారతదేశంలోనే ఉత్తమ ఐటీ సంస్థ నిర్వాహకుడు శ్రీ శ్యామ్ ప్రసాద్ మదురైని ఘనంగా సన్మానిస్తున్న ఈ సందర్భంలో విచ్చేసిన మీ అందరికీ వందనాలు అన్న సంస్థ సెక్రటరీ వ్యాఖ్యతో సభ ఆరంభమైంది. కరతాళ ధ్వనులతో మారుమ్రోగింది హాలు. 10 ఏళ్ల క్రితం ఐర్లాండ్ గ్లోబల్ కార్పొరేషన్ సహకారంతో స్థాపించబడ్డ ఐటీ సంస్థని శ్యామ్ బిజినెస్ సొల్యూషన్స్గా వృద్ధిపరిచారు శ్యామ్ ప్రసాద్ మదురై. అతని ఆధీనంలోనే సంస్థ అంచెలంచెలుగా ఎదిగి 5 ఏళ్లగా ఢిల్లీ మహానగరంలో ఆర్థికంగా, వ్యవస్థాపికంగా మొదటి స్థానం సంపాదించింది. ఆ సంస్థ నిర్వాహకుడిగా 5వ సారి అవార్డు అందుకోబోతున్న ఈ డైనమిక్ ఆంత్రప్రెన్యూర్కి ప్రభుత్వ ఐటీ శాఖ తరపున కూడా అభినందనలు అని శ్యామ్ని కొనియాడుతూ అవార్డు అందించారు ఐటీ శాఖ మాత్యులు. పేరెంట్స్ ఆఫ్ శ్యామ్ ప్రసాద్, మిస్టర్ నారాయణ మదురై అండ్ మిసెస్ శ్రీదేవి నారాయణ్ అంటూ ప్రేక్షకుల్లో ఉన్న అత్తయ్య, మావయ్య గార్లని ప్రత్యేకంగా గుర్తించారు ఆర్గనైజర్స్. ఐర్లాండ్ గ్లోబల్ కార్పొరేషన్ బోర్డు మెంబర్ చార్లెస్ డిక్సన్ కూడా సభకు రావడం విశేషం. ఆయన తమ సంస్థ తరపున శ్యామ్కి అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రదానం చేశారు. శ్యామ్ గౌరవార్థం ఏర్పాటు చేసిన సభకి మాతో పాటు చిత్ర, ఆనంద్ కూడా వచ్చారు. సందీప్కి చాలా ఉత్సాహంగా, డాడీ అంటే రెట్టింపు గర్వంగా ఉంది. హ్యాపీగా అంతటా తానే అయి తిరిగాడు. సిల్క్ సూట్లో చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు సందీప్ అని చిత్ర, డాడీ కంటే నువ్వే హీరోలా ఉన్నావు అంటూ మావయ్య తెగ పొగిడేశారు వాణ్ణి. సభ అవగానే కుటుంబమంతా కలిసి డిన్నర్కి తాజ్కి వెళ్ళాం. నాకు మీరు అన్నలాంటి వారు శ్యామ్, చాలా గర్వంగా ఉంది అంటూ చిత్ర అభినందించింది. ఆనంద్ కూడా అక్కడ మ్యూజిక్ బ్యాండ్తో కలిసి శ్యామ్ కోసం ప్రత్యేకంగా ఓ చక్కని పాట పాడి శుభాకాంక్షలు తెలిపారు. ఆనంద్ బాగా పాడతారని ఈవేళ తెలిసింది. తాజ్లో డిన్నర్ అయ్యాక ఇల్లు చేరేటప్పటికి రాత్రి 11 అయింది. లేట్ అయినా హోంవర్క్ చేస్తూ కూర్చున్నాడు సందీప్. నవల చదువుతూ వాడి గదిలోనే నేను నడుం వాల్చాను. అర్ధరాత్రి దాటాక పడక చేరిన సందీప్ 2 నిమిషాల్లో గురక పెట్టడం మొదలుపెట్టాడు. బెడ్ మీద చేరడమే ఆలస్యం, ముద్దునిద్రకు పడతాడు వీడు అనుకుంటూ చదువుతున్న నవల మూసి స్టాండ్ మీద పెట్టాను. దాహం అనిపించి గేమ్ రూమ్లో ఉన్న ఫ్రిడ్జ్లోని నీళ్ల కోసం వెళ్ళాను. షెల్ఫ్ నుండి బుక్స్ తీసుకుంటున్న శ్యామ్ని గమనించనే లేదు. నీళ్ల బాటిల్ నుంచి వెనుతిరిగేలోగా గబుక్కున దగ్గరగా వచ్చాడు. ఉలిక్కిపడి వడిగా అక్కడి నుండి వెళ్ళబోయాను. ఏదొక నెపంతో కొద్ది కాలం దూరంగా ఉండగలిగిన నేను ఇలా చిక్కినందుకు ఏడుపు వచ్చింది. 2 చేతులతో గట్టిగా నన్ను వాటేసి అదిం పట్టుకున్నాడు. ఆ ఉడుంపట్టు విడిపించుకోవడానికి సాయశక్తిలా ప్రయత్నిస్తున్నాను. నా నోరు మూసేసి తన గదిలోకి బలవంతంగా లాక్కుని వెళ్ళాడు. తలుపు గడియ వేశాక గాని నా నోటి మీద చేయి తీయలేదు. తప్పుకొని తలుపు వైపు అడుగు వేయగానే మళ్ళీ నన్ను అడ్డుకున్నాడు. అరిస్తే అత్తయ్య, మావయ్య, సందీప్ అంతా లేస్తారు. ఎలా, ఏం చెయ్యాలి అనుకుంటుండగా నన్ను గిర్రున తన వైపుకి తిప్పుకున్నాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, కోపంగా ఉన్నాడు. ఎంతకాలం నీ మొండితనం నెలా? వేవిళ్ళు, కోపాలు, పోట్లాట్లు, ఇక చాలు. నా సంతోషంలో కూడా పాలు పంచుకోవా? ఈరోజు నిన్ను వదిలేది లేదు అంటూ నా జుట్టు పట్టుకుని బలవంతంగా మంచం వైపు నడిపించాడు. నా నవనాడులు చచ్చిపోయాయి. ఎప్పట్లా లొంగ తీసుకోబోయాడు. మొదటిసారిగా బలంగా ప్రతిఘటించాను, పెనుగులాడాను. నా నడుం మీదున్న శ్యామ్ అరచేతిని నా 2 చేతులతో మెలిపెట్టి వెనక్కొంచాను. ఒక్కసారిగా నా మీద పొట్టు వదిలాడు. వెనుతిరిగి వాకిలి వైపు విసురుగా పరిగెట్టబోయిన నాకు చీర కుచ్చెళ్ళు అడ్డం పడి వాకిలి పక్కనే ఉన్న హార్డ్వుడ్ అలమరా అంతే గట్టిగా తగిలింది. అంతటి దెబ్బ తగిలిన కుదుపుకి కడుపులో తిప్పేయడం కూడా తెలుస్తోంది. తల, శరీరం మొద్దుబారిపోయాయి. నా శక్తినంతా ఒడ్డిన నా భర్త పైశాచికానికి బలైపోయింది నా వ్యక్తిత్వం. స్పృహ కోల్పోవడం వరకు గుర్తుంది.